సర్వం శివం శివం సర్వం శివాయ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఎల్లుండి అనగా 17వ తేదీ జూలై బుధవారం తొలి ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పూజిస్తాం. హిందువులకు ఇది తొలి పండుగ అని కూడా శాస్త్రం చెప్తుంది. కృతయుగంలో మురాసుడు అనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించబడుతున్నాడు. అందుకు శ్రీ మహావిష్ణువు అతనితో వెయ్యేళ్ళు పోరాడి అలసిపోయి ఒక గుహలో నిద్ర చేస్తున్నారు. ఆ మహావిష్ణువు హృదయం నుంచి పుట్టుకొచ్చిన కన్య ఆ రాక్షసుని అంతం చేసింది. అప్పుడు మహావిష్ణువు ఆ కన్యను ఒక వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె విష్ణుప్రియురాలుగా లోకంలో పూజింపబడాలి అని ఆమె వరం కోరుకుంది. అప్పుడు ఆమె ఏకాదశి తిథి వ్యవహారంలోకి వచ్చింది. చాలామంది ఋషులు సాధువులు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నారు, ఆచరణ చేశారు, దాని ఫలితాన్ని కూడా పొందారు. శ్రీ దత్తదర్శనంలో ఒక రాజు అనేక పాపాలు చేస్తాడు. అప్పుడు అతడు ఒకరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాడు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించి అతడు శివైక్యం చెందుతాడు. యముడు అతని శరీరం తీసుకుపోతున్నప్పుడు అతని పాపపుణ్యాలు విచారిస్తే ఇతడు అనేక పాపాలు చేశాడు, కానీ ఏకాదశి అని వ్రతాన్ని ఆచరించడం వలన ఆ పాపాలని తొలగిపోయి ఆ యమదూతుడే విష్ణులోకాన్ని పంపాడు. అంటే దీన్ని బట్టి ఆచరణ మనకు ఏం తెలుస్తుంది అంటే, ఏకాదశి వ్రతాన్ని ఎవరు ఆ భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారు వైకుంఠ లోకానికి వెళ్తారు నేరుగా. మనం అన్ని పాపాలు చేస్తూ ప్రతి నెల ఏకాదశి వ్రతం చేస్తే ఆ పాపాలు పోతుంది అనుకోకూడదు. ప్రతి మనిషి తెలియకో పాపాన్ని చేస్తే ఆ పాపాన్ని మరలా మనము దాన్ని తిరిగి మరలా ఆచరించకూడదు. తెలుసుకోవాలి, ఆ తప్పు చేసినది తెలుసుకుంటే భగవంతుడు దాని నుండి రక్షణ ఇస్తాడు. మనం పాపాలు చేస్తూ 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 భగవంత్ స్మరణ చేస్తే భగవంతుడు రక్షించలేడు. భగవంతుడు కూడా అనుకుంటాడు, ఇతడు తన స్వార్థం కోసం నన్ను పూజిస్తున్నాడు అని అనుకుంటాడు. నేను ప్రతి వీడియోలో చెప్పుకొచ్చా, భగవంతుణ్ణి గురువుని స్వార్థం కోసం ఉపయోగించేవాడు భక్తుడు కాడు. అటువంటి వారికి భగవంతుని అనుగ్రహము గురువు అనుగ్రహం లభించదు. ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించేవాడు విష్ణులోకాన్ని పొందుతాడు, విష్ణు అనుగ్రహం లభిస్తుంది. ఉదయం కాలకృత్యాలు నిర్వహించుకొని ఆ రోజు ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసి మరుసటి రోజు ద్వాదశి నాడు ఆ రోజు పూజ చేసి విసర్జన చేసుకుని మరలా భోంచేయాలి. ఆ ఏకాదశి రోజు పొద్దున్నుంచి రాత్రి వరకు జాగారం చేస్తున్నవారు విష్ణు సహస్రనామము భగవద్గీత పఠించడం మంచిది. ఎల్లుండి మా గ్రామం దగ్గర ఒక నక్కనపల్లి అనే గ్రామం ఉంది. అక్కడ తొలి ఏకాదశి రోజు వారు భగవద్గీత పారాయణం చేయాలని నిర్ణయించుకున్నారు. నేను వెళ్ళి అక్కడ భగవద్గీత పారాయణం కూడా చేయబోతున్నాను. శాంతిపురం మండలంలో మొట్టమొదటిగా భగవద్గీత పారాయణం నిర్వహిస్తున్న గ్రామం నక్కనపల్లి. చాలా అదృష్టము వాళ్ళకి వరించింది. ఎక్కడ భగవద్గీత పారాయణం జరుగుతుందో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు. అది భగవద్గీతలోనే ఉంది. అందరూ చదవండి. ఎవరు
ఈ రోగానికి భయపడుతున్నారో వారు విష్ణు సహస్రనామము సాయంత్రం 5:30 నుండి 6:45 లోపల చదివితే ఆ రోగం నుంచి వారు తప్పించుకుంటారు. అంటే ఆ రోగం నుంచి వారికి ఎటువంటి ఆటంకం రాదు, అపమృత్యు దోషాలు రాదు అని కూడా చెప్తుంది. కాబట్టి అందరూ భక్తితో విష్ణు సహస్రనామం చదవండి, భగవద్గీత చదవండి, మహావిష్ణుని ప్రార్థన చేసుకోండి. సకల రోగాలు నయం చేసే శ్రీమన్నారాయణుడే మహావిష్ణువు. ఎలాంటి రోగమైనా ఆయన అనుగ్రహం కలిగితే ఆ రోగం మాయమైపోతుంది. నేను ముందే చెప్పా, భగవంతుని అనుగ్రహం వస్తే, సద్గురువు అనుగ్రహం వస్తే విషం కూడా అమృతం అయిపోతుంది. కాబట్టి ఆయన్ని భక్తి శ్రద్ధలతో పూజించేది మనం బాధ్యత. భక్తి ఉండాలి. ఈరోజు మన పని కావాలని భగవంతుని పూజించకూడదు, అది చాలా తప్పు. భగవంతుడు ఇవ్వడు ఫలితం. నాకు ఈరోజు ఒక ఆర్థిక సమస్య ఇబ్బంది నుంచి బయటపడాలి అని 48 రోజులు పూజ చేయడం కాదు, నిరంతరం చేయాలి. నిరంతరం కర్మణ్యేధివాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల ఏతుర్భూహు మాతే సంగోస్త్వ కర్మణి. భగవద్గీతలో 52వ శ్లోకం ఇది, 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో శ్రీకృష్ణుడు చెప్పాడు. అంటే నీ కర్మాన్ని నువ్వు ఆచరించు, ఫలితాన్ని నాకు వదులు. అట్లా మన అనుష్ఠానాన్ని మనం చేస్తాం, మన ప్రయత్నం మనం చేస్తాం, ఫలితాన్ని మాత్రం భగవంతునికి సమర్పణ చేసుకోవాలి, వదిలేయాలి. ఆయన రోగాల నుంచి తప్పించుకోవాలంటే శ్రీమన్నారాయణ పూజించాలి, అపమృత్యు దోషం పోతుంది. మనకి ఎన్ని మార్గాలు ఉన్నాయి. ఏ దేవుణ్ణి పూజించినా మనకే కరుణిస్తాడు భగవంతుడు. శివుని పూజించినా అపమృత్యు దోషం పోతుంది, మహావిష్ణువు పూజించిన అపమృత్యు దోషం పోతుంది. శివకేశవులు ఇద్దరు ఒక్కటే. ఇది చాలామంది భేదభావన ఉంది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ. ఇద్దరు ఒక్కటే, మహావిష్ణువు శివుడు ఇద్దరు ఒకటి. అందరూ తొలి ఏకాదశి బాగా జరుపుకోండి. మన హిందువుల తొలి పండుగ బాగా ఘనంగా జరుపుకోండి. విష్ణు ఆలయాన్ని దర్శనం చేయండి. మీకందరికీ శ్రీ మహావిష్ణువు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి, మీరు అనుకున్న కార్యము నెరవేర్చాలని ప్రార్థన. సర్వం శివం శివం సర్వం.